ఏమన్నావు? మమ్మల్ని అనుమానిస్తున్నావా? పతులు, నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి. నేను అసలు ఇక్కడ ఉండలేను. నేను ఇంటికి వెళ్ళాలి. అరే మోటో నిశ్శబ్దంగా ఉండు. చిన్న పిల్లాళ్ళగా ఎందుకు నేను ఏడుస్తున్నావు? కింగ్ ఐరాన్ సార్, మీ భోజనంలో ఏదో కలిపి మీకు మత్తు వచ్చేలాగా చేశాడే అతనే దొంగ. మిమ్మల్ని కూడా తీసుకుని కేవుకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే రాయల్ డైమండ్ సాయంతో అతను మాత్రమే కేవు లోపలికి వెళ్ళగలడు కదా. దొంగ ఎవరో తొందరగా చెప్పు, వాడికి కఠినమైన శిక్షిస్తాను. దొంగ దగ్గర స్పైడర్ లాంటి క్రీచర్ ఒకటి ఉంది. అది మమ్మల్ని అంతం చేయడానికి ప్రయత్నించింది. అవసరంలో ఆ దొంగ తన బట్టల్లో ఇంచి ఆ స్పైడర్ వెబ్ ని తీసేయడానికి మర్చిపోయాడు. దొంగ బట్టల మీద ఆ స్పైడర్ వెబ్ అక్కడ ఇక్కడ అని అంటుకుని ఉంటుంది. ఖచ్చితంగా మర్యాదగా ముందుకు రా, లేకపోతే ఒక్కొక్కరి బట్టల్ని చెక్ చేయాల్సి ఉంటుంది. అలాగా మేము కూడా బాగా ఆలోచించాం. ఆ తర్వాత ఎలాగైనా టింటిన్ సార్ తో చెప్పి అతని ఫోన్ నెంబర్ తీసుకోమని మేమే చెప్పాం కూడా. అతనే సిల్వర్ ఆటోని ఉసిగొలిపాడు. తర్వాత ఈ సిల్వర్ ఆటో మూలంగా ఓంటారియోకు ఫోన్ చేసి మేము వచ్చినట్టుగా సమాచారాన్ని అందించాడు. అరే, ఇది నా నెంబరే కదా. మీరు చెప్పేదంతా వింటుంటే సిల్వర్ ఆటోనే దొంగని తెలిస్తే కింగ్ ఐరాన్ సా, చివరి ఆధారంతో ఈ కేసుని మేము క్లోజ్ చేస్తున్నాము. మేము అప్పుడప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాం, దొంగ మొహం మీదే మరకలు ఉంటాయి. ఇటీ చూపించు. హలో గాయ్స్, దొంగ ఎవరనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, మీరే చూడండి, ఇట్స్ జొరాంటో. ఇదిగోండి మిస్టర్ ఇన్ఫెంట్. అరే, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అవును కింగ్ ఐరాన్ సార్, నేను ప్లాన్ చేసినట్టుగానే మిక్కీ ఇప్పుడే షూట్ చేసి తీసుకువచ్చాడు. ఆ స్పైడర్ నీది కాదు అంటే ఎందుకని నువ్వు నీ డ్రెస్ ని చెక్ చేసుకున్నావు? నువ్వే దొంగవి. ఎందుకంటే ఆ సింహాసనం మీద నీకు ఒక కన్ను ఉంది. నువ్వే దొంగవి. నువ్వే దొంగవి. అవును అవును, నేనే దొంగనే. నేనే ఆ దొంగని. మోటో పోతును, మీరు నా ప్లాన్ ని నాశనం చేశారు. అది పర్ఫెక్ట్ ప్లాన్. ఇప్పుడు నా శక్తితో పనంతా కూడా వెంటనే ప్రారంభిస్తాను. ఆ కీచర్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఆ కీచరే నేను. ఐ యామ్ ద కీచర్. అయ్యమ్మా, ఏంటిది? మనిషి కాదు, క్రీచరు కాదు. ఇలాంటిది నా జీవితంలో ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. అయ్యమ్మా, నన్ను కాపాడండి. ఇప్పుడు అర్థమైంది, మనతో పాటే ఉండి మనల్ని ఇతను చాలా మోసం చేశాడు. పక్కనే దొంగని పెట్టుకుని మన ఊరంతా తిరుగుతూ ఉన్నాము. నేనే రాజుగారు తినే భోజనంలో మందు కలిపాను. నేను కలిపింది తెలియకుండా కింగ్స్ బాగా తిన్నాడు. అక్కడ ఏం జరుగుతుందో తనకి తెలియలేదు. ఈ రోజు తినబోయే డిన్నర్ తన జీవితాన్ని మార్చేస్తుందని తనకు తెలియకుండానే ఆ భోజనం తను తిన్నాడు. ఏంటిది? నాకేమవుతుంది? నాకెందువలన కళ్ళు తిరుగుతున్నాయి? ఎవరక్కడ? హెల్ప్ చేయండి. కింగ్ మైకోలోకి వెళ్ళాడు. కింగ్ ఐన్సా లేకుండా నేను ఆ ప్రదేశానికి వెళ్ళలేను. లిఫ్ట్ ఓపెన్ అవ్వదు. నేను ఆ మెటల్ జోన్ లోపలికి కూడా వెళ్ళలేను. రాజుగారు మైకోలో ఉన్నప్పుడు రాజుగారిని మోసుకొని ఆ కేవ్ దగ్గరికి వెళ్ళాను. నేను కేవ్ లోపలికి వెళ్ళాను. మెటల్ జోన్ తీశాను. ఆ తర్వాత రాజుని నేను ఆ మంచం మీద పడుకోబెట్టాను. ద్రోహి, నాకు శత్రు నువ్వే. నాతోనే ఉంటూ నన్ను ఏమార్చడానికి ప్రయత్నించావు. సోల్జర్స్,
వాణ్ణి ఖైదీ చెయ్యండి. పట్టుకోండి, కానీ ఆ మెటల్స్ ఎవరికి దొరకదు. సూర్యుడు అస్తమించబోతున్నాడు. కొంచెం సేపట్లో అంత నాశనం అవబోతోంది. ఇప్పుడు మీరు తప్పించుకోవాలంటే ఒకే ఒక్క దారి మాత్రమే ఉంది. నన్ను రాజును చెయ్యండి, లేదంటే మొత్తం నాశనం చేసేస్తాను. ఇదంతా వద్దు. నాకు నా ప్రజల ప్రాణాలే ముఖ్యం. ఇటువంటి పదవులు నాకు అక్కర్లేదు. మెటల్ వర్షన్ లాక్ రాయలికి ఇదే. తీసుకో, నువ్వే రాజుగా ఉండు. కింగ్ ఐరోన్సా, మీరు ఇలాంటి పని చేయనేకూడదు. మా వరల్డ్ కూడా ప్రమాదంలో ఉంది. మేము అందరినీ కాపాడాలి. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏయ్, మోటు! ఇకపైన నేను ఊరికే ఉండను. మోటు, ఇదిగో దీన్ని భద్రంగా ఉంచుకో. కొత్త రాజు వర్ధిల్లాలి, కొత్త రాజు వర్ధిల్లాలి, కొత్త రాజు వర్ధిల్లాలి, కొత్త రాజు వర్ధిల్లాలి, కొత్త రాజు వర్ధిల్లాలి. వావ్, మోటు అన్న అదరగొడుతున్నారు. స్నేహితులారా, ఇక మీద మోటూనే మెటల్ వరల్డ్ కి రాజా. కింగ్ మోటు, ఇప్పుడు మేమేం చెయ్యాలో చెప్పండి. ముందు మనం ఈ జోరాంటోని ఒక దారి చేసి తీరాలి. సిపాయిలారా, జోరాంటోని పట్టుకోండి. జోరాంటో, ఇవాళ నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు. జోరాంటో, నేను మిమ్మల్ని వదిలిపెట్టను మోటు పత్తులు. మిత్రమా, వాళ్ళందరం సరిచడా ఫిక్స్ చేయడానికి పో. ఓకే, అందరూ అద్భుతంగా ఉండండి. ఇలాగైతే డాక్టర్ జట్కా సార్, ఇక్కడ చూడండి, అందరూ నాశనం అయిపోతుంది. ఇలాగైతే
ఒరే పూర్తి అయింది బా. మనం ఎప్పటికీ భయపడకూడదు. ఇంకా ఏమీ ప్రమాదం జరగలేదు బా. అరే అరే మిత్రమా సగదులారా నన్ను కాపాడండి. అరే ఏంటిది? ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావటం లేదు. లోకం మొత్తానికి వణికిపోతూనే ఉంది. శాటిలైట్ విరిగిపోయి కింద పడిపోతుంది. అన్ని కంప్యూటర్స్ ప్రాబ్లం గా ఉన్నాయి. ఐ థింక్ దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ ది వరల్డ్. అయ్యమ్మా ఏంటిది? ఓయ్! నా మాట జాగ్రత్తగా విను. నేను లోకాన్ని అంతం కానివ్వను. నేను మీ అందరికీ మాటిస్తున్నాను. హలో గైస్, మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మేము ఆ జొరాంటోని వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఇంకా తను ఎక్కడైనా దాక్కొని ఉండొచ్చు. తిరగండి. గైస్, ఇలాంటి ఒక చోటుని నేను ఇంతకు ముందు చూడనే లేదు. అయ్యమ్మా ఈ చోటు చూస్తుంటేనే చాలా భయంగా ఉంది. అయ్యమ్మా కాపాడండి. జొరాంటో, నేను నిన్ను వదిలిపెట్టాను. గైస్, అంతా మీరే చూడండి. మోటు అన్నకి జొరాంటోకి మధ్య సూపర్ ఫైట్ జరుగుతోంది. ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు జొరాంటో, ఆగు. నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. జొరాంటో, మెటల్ జో ఎక్కడుందో చెప్పు, లేకపోతే ఈ లోకం అంతమైపోతుంది. మెటల్ జో ఎక్కడుందో చెప్పే జొరాంటో. జొరాంటో, నీ పని అయిపోయింది. ఇప్పుడు చెప్పు, మెటల్ జో ఎక్కడుందో. వెళ్ళి నువ్వే వెతుకో. కానీ దానికంటే ముందు చేయాల్సింది నీ అంతా నేను చూడటమే. రాజు అవ్వాలా? రాజవ్వాలను దానికో ఈ లోకాన్నంతా నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. తీసుకో, అవ్వుదిగేను రాజు. అరే ఏమైంది? నిన్ను నేను వదిలిపెట్టాను జొరాంటో. పట్లు ఉన్న ఏదో ఒకటి చెయ్యండి. కింగ్ ఐరోన్జా, సిల్వరాటో, మన మోటికి ఎలాగైనా సాయం చెయ్యాలి. పదండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అక్కడే నిలబడు జొరాంటో. ఐరోన్సా, నువ్వు వచ్చేసావా? ఖచ్చితంగా నిన్నిక్కడికి నేను ఆహ్వానిస్తున్నాను. జొరాంటో, అరే మోటు ఎక్కడా? జొరాంటో, నేను ఇక్కడున్నాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.